హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపాహం. నా పేరు బాను. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను, చూసేద్దాం రండి. గార్డెను ఇలా ఉంది కదండి, దీన్ని కొంచెము రూపురేఖలు మార్చేద్దాం అనుకుంటున్నాను. దానికి నేను వేరే కుర్చీలని టేబుల్ కింద చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి, కుండీలు ఎక్కువ ఉన్నాయి, ప్లేస్ అయితే లేదు. అందుకనేసి దాన్ని తీసేసి మొత్తం అంతానే క్లీన్ చేసి కింద అంతా గచ్చు కూడా కొంచెం పాడైపోతుంది కంజెస్టెడ్గా ఉండడం వల్ల తీసేసాను అనమాట. టేబుల్స్ చూడండి, క్లీన్ చేసేస్తున్నాను మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి తడిబట్ట పెట్టేసుకుని చక్కగా ఇనప కుర్చీలు పైన అది ఉంటుంది కదా క్లాత్ తోటి స్పాంజ్ లాంటిది, అది పోయింది. నేను పొద్దుట 8:30కి మొదలుపెట్టానండి. ఇంకా మధ్యలో ఒక్కసారి కాఫీ తాగానంతే. నా పని అయ్యేటప్పటికి 12 అయ్యింది. 4 గంటల సేపు పని చేస్తే మీకు 4 నిమిషాలు చూపించడానికి అవుతుందన్నమాట. మొత్తం అంతా తీయలేం కదండి. కొంచెం తర్వాత నాకు వీడియో చేసేటోళ్ళు ఎవరు కూడా లేరు. టర్టిల్ వైన్ బాగా పెరిగిపోయింది వర్షాలకి. నేను టర్టిల్ వైన్ సపరేట్గా కుండీల్లో ఏమీ వేయలేదు. ఎడీనియం కుండీలో ఒక రేఖ అలాగా ఒక్కొక్కటే అలా పెడతాను ఎప్పుడైనాని. ఇంకా అది గడ్డి కింద పెరిగిపోయిందనమాట. మొత్తం అంతా చాలా వరకు కట్ చేసేసాను. కట్ చేసేసి ఒక టేబుల్ వేసి కుర్చీలు వేసి చూపించలేదు మీకు. కుర్చీల మీద చెక్కలు పెట్టాను అనమాట. చెక్కలు పెట్టి అలాగా ఒక టేబుల్ అయితే తీసేసాను. ఇంకో టేబుల్ ఈ పక్కకు మారుద్దాం అన్నట్టు. ఇదిగోండి, దీని పేరు నాకు తెలియదు, క్యాక్టస్. అయితే నేను ఒకటి పక్కన తీసాను, చూసారా? చేయి పెట్టిన కాడ ఖాళీ అయ్యింది కదా, వేరే ఫ్రెండ్కి ఇచ్చాను. ఒకటి తీసి ఒకటి పెట్టుకుంటే చాలు. అది చూడండి, దాని మీద బల్లి పడినట్టుంది. ఎప్పుడో నేను చూడలేదు. అది ఎండ బాగా తగులుతుంది అక్కడ, అందుకనేసి ఇంకా బయటికి రాలేక అది దాని మీద అలా ఉండి ఎండిపోయినట్టుంది ఆ బల్లి. ఇవి ఉల్లిపాయలు అనుకుంటున్నారా? ఉల్లిపాయలు కాదండి, మన వాటర్ లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనమాట అవి. ఇంకా పైన ఏలబడిపోతుంది. ఇప్పుడు ఇంక వర్షాలు తగ్గినాయి కదా, పైన అంతా కట్ చేసేసి మళ్ళీ పెడుతున్నాం. అది మనం కట్ చేసి దాచుకోవచ్చు అట్లా ఇంట్లో కూడా, డబ్బాలు ఇందులన్నీ వేసుకుని మామూలుగా ఉల్లిపాయలు దాచుకున్నట్టు. మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అన్నారు. కానీ అలా ఎలా దాస్తాము, ఎండిపోతాయేమని భయం కదా. బోల్డ్ రేట్లు ఇట్టుకుంటున్నాం మొక్కల్ని. అందుకనేసి ఇవి కూడా చెంగల్ పువ్వులు. ఇవి కూడా ట్యూబ్స్ ఉంటాయండి లోపల, చామదుంపలు లెక్క. అవి కూడా దాచుకోవచ్చట. అందుకనేసి నేను మొత్తం ఇంకా పైన అంత గుబురుగా ఉంది కదా అనేసి తీసేస్తున్నాను. తీసేసి అలా ఉంచుతాను. కింద తీస్తే చాలా ట్యూబ్స్ వస్తాయి. మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు అనమాట. ఆ ట్యూబ్స్ చెంగల్వ పూలు పింక్ కలర్లో వస్తాయి అన్నమాట. పింక్ కూడా కాదండి, అదొక రకమైన పీచ్ కలర్లో బాగుంటాయి. ఒక కొమ్మకి 2 చొప్పున పోయిన సంవత్సరం 4 పువ్వులు వచ్చినాయి నాకు, రెండు స్టెమ్స్కి. పువ్వులు వచ్చినప్పుడు మాత్రం అస్సలు ఆకులు ఉండవండి. ఆకులన్నీ రాలు పడైపోతాయి అన్నమాట. పువ్వులు ఒకటి వస్తాయి. ఇవి నేను మొన్న నర్సరీ మేళాకి వెళ్ళినప్పుడు అక్కడ దొరికినాయండి. అవి సక్లెన్స్ రేఖలు వస్తాయి కదా అని పెట్టాను. ఇదేమో 2 ఆకులు పెట్టాను. ఏంటది? జేడ్ కాదండి, జీజీ ప్లాంట్ బ్లాక్. మన దగ్గర లేదు అసలు, జీజీ ప్లాంటే లేదు మన దగ్గర. ఎవరైనా కొమ్మలు ఎత్తే పెంచుకుందాం అనుకుంటున్నాం కానీ ఎవరో కొమ్మలు ఇవ్వలేదు. ఆల్రెడీ నేను ఒకసారి ఒక ఆకు తెచ్చి పెడితే వచ్చినాయండి, చిన్న కొమ్మలు వచ్చినాయి. కాకపోతే అవి పెరగట్లేదు పెద్దగా. మరి ఎప్పుడు పెరుగుతాయో తెలీదు. ట్రై చేద్దాం, ఉంటుంది, ఏమవుతుంది. ఇంకా నేను రాళ్ళకి రంగులు వేస్తాను అంటాను కదా, ఇవ్వండి ఇవన్నీ నేను తయారు చేసినవేనండి. మీరు ఎలా ఉన్నాయో చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఎంత కష్టపడి చేస్తున్నానండి నేను, కానీ కష్టానికి విలువ లేకుండా, ఫలితం లేకుండా మొత్తం తీసి పడేస్తున్నారు జనాలు. ఒక లైక్ చేయండి ఇంత కష్టపడినందుకన్నా, ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఇంతకన్నా మంచి వీడియోలు తీయాలని నేను అనుకున్నా. ఐడియాలు అయితే చాలా ఉన్నాయి, కాకపోతే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదని కొంచెం బాధలో చేయలేకపోతున్నాను. ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదండి ఏదన్నా చేయగలం. మా కృపాహోమ్ చూడండి, స్టోన్ మీద ఎంత బాగా రాసుకున్నానో నేనే. ఈ ఇల్లులు ఆ పింగ్విన్ బాగా తయారు చేశాను.
పింగ్విన్ బాగా తయారు చేశాను కదండి, చూశారు కదా. ఇలా నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇంకా మంచి వీడియోలు, ఇంకా స్టోన్స్ చాలా ఉన్నాయి, వాటిలన్నిటికి కలర్స్ వేసి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానని నేను కోరుకుంటున్నాను. మీరు లైక్ చేస్తారని నేను విన్నవించుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మిమ్మల్ని అడిగేది ఒక్క లైక్ ఇవ్వండి. ఒక్క లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేశారనుకోండి, కనీసం 100 వ్యూస్ అన్నా రావట్లేదు ఈ మధ్య నాకు